నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. ఖమ్మం జిల్లా కల్లూరు మేజర్ గ్రామ పంచాయతీలో ఉన్న 44 కాంప్లెక్స్లకు వెంటనే వేలంపాట నిర్వహించి నిరుద్యోగులకు, కల్లూరు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని మాజీ వార్డు సభ్యులు షేక్ అఫ్రోజ్ అధికారులను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం విధిగా షాపులు వేలంపాట నిర్వహించాల్సి ఉండగా ఈ సంవత్సరం ఇప్పటి వరకు వేలం నిర్వహించలేదని అధికారులు ఎందుకు ఈ విధంగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వీడి షాపింగ్ కాంప్లెక్స్ వేలం నిర్వహించాలని, అదేవిధంగా కొంతమంది షాపులు తీసుకుని అమ్మటం, బినామీలు షాపింగ్ కాంప్లెక్స్ వాడుకోవడం జరుగుతుందని, దీని మీద విచారించి వారికి నోటీసులు ఇచ్చి వాటిని స్వాధీనంలోకి తీసుకుని చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. కల్లూరు గ్రామ పంచాయతీ మాజీ వార్డు మెంబర్ని. గ్రామ పంచాయతీకి ప్రతి సంవత్సరం షాపింగ్ కాంప్లెక్స్లో వేలం వేయడం జరుగుతుంది. ఈసారి ఆప్షనల్ పెట్టకుండా వేలం పాట కూడా వేయలేదు. ఈ వేలం పాట గురించి చాలామంది నిరుపేదలు, నిరుద్యోగులు ఎంతోగానో ఎదురు చూస్తున్నారు. ఈ కల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలో 53 షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయండి. ఈ 53 షాపింగ్ కాంప్లెక్స్ కూడా కల్లూరు లోకల్లో వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి, కానీ అలా జరగడం లేదు. వేరే పంచాయతీ వాళ్ళకు కూడా ఈ పంచాయతీలో ఇస్తున్నారు. ఒక్కొక్కరికి 2 షాపులు 3 షాపులు తీసుకొని కూడా ఉంటున్నారు. ఇలా తీసుకోవడం వల్ల చాలామంది నిరుద్యోగులు చాలా బాధపడుతున్నారు. అంతేకాకుండా కొంతమంది ఈ షాపులని అమ్ముకొని మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర అమ్ముకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ వాళ్ళ పేరు మీద నడిపించుకుంటున్నారు. అలా నడిపించుకోవడం కూడా అధికారులు ఏ చర్యలు తీసుకోవట్లేదు. షాపింగ్ కాంప్లెక్స్లో అమ్ముకున్న వాళ్ళ వివరాలు కూడా తీసుకొని అధికారులు ఏమీ స్పందించడం లేదు. కావున ఎవరైతే అమ్ముకున్నారో వాళ్ళపైన గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అంతేకాకుండా అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తున్న ఈ అధికారులు ఇప్పుడైనా నిద్రలేసి నిరుద్యోగులకి, సామాన్యులకు అందుబాటులో ఉండేటట్టు ఈ ఆప్షన్ పెట్టి ఈ షాపింగ్ కాంప్లెక్స్లు వేలంపాట నిర్వహించి నిజమైన పేదలకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము.